ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ మరియు జనసేన పార్టీ నాయకులు జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒక మహిళ ఆయన తనపై 2019 నుండి పలుమార్లు అత్యాచారం చేశారని కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా ఆయన తనను కొట్టారని ఇంకా ఏవేవో కంప్లైంట్స్ లాడ్జ్ చేసింది. కాగా ఈ ఇష్యూపై సీరియస్గా స్పందించిన ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పవన్ కళ్యాణ్ గారు జానీ మాస్టర్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. ఇక్కడ జానీ మాస్టర్ పవిత్రులా లేదా నిజంగానే దోష అనే విషయాన్ని మనం ఇప్పుడే ధృవీకరించలేం. కానీ ఆ కంప్లైంట్ చేసిన మహిళకు బుద్ధుందా లేదా? 5 సంవత్సరాల నుండి అత్యాచారానికి గురవుతుంటే ఇప్పుడు ఆ కేసు ఫైల్ చేసేది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే వైఎస్ఆర్సీపీపై ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. ఏం చెప్పగలం? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కుట్ర కోణం ఏమైనా ఉండొచ్చా? చెప్పలేం. కానీ ఒక్క విషయం మాత్రం మనం చెప్పగలం, వైసీపీలో ఉన్న చాలామంది లీడర్స్ గ్రంథ సాంగులే. ఒక విజయసాయిరెడ్డి కావచ్చు, ఒక అంబటి రాంబాబు కావచ్చు, ఒక దువ్వాడ రాంబాబు కావచ్చు, ఇంకా ఎంతోమంది లీడర్స్ కావచ్చు. వీరంతా కూడా సరసాలు చాలు శ్రీవారు అని పాటలు పాడించుకునేవారే. వీరంతా కూడా గుడి వెనక నా సామి బాపతే. బహుశా అందుకే వైసీపీ వారి కుట్రకోణం ఏమైనా ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కాగా ఆ విషయం అలా ఉంచితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న క్విక్ డెసిషన్ ఉదయం నుండి పవన్ కళ్యాణ్ గారిపై జనసేన పార్టీపై విమర్శలు చేస్తున్న వారందరి గోబలో పగలగొట్టింది. మరి ముఖ్యంగా ఆ పార్టీ హెడ్ గోబ గుయ్యమంది. అవును, మరి గతంలో రాసలీలలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరిని కూడా పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయలేదు. మరి సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్ గారికి బ్రౌనీ పాయింట్స్ పెరుగుతున్నాయి. జగన్ రెడ్డి ఎక్కడో అధపాతాళానికి కృంగిపోతున్నారు.